హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడం మనం అనుకున్న లెవెల్ 22,025. సో దీని కింద బ్రేక్ అయితే మనం ఇక్కడికి వెళ్తాం అనుకున్నాం 21,868, బట్ అంత దూరం వెళ్ళలేదు. లాస్ట్ డేస్ లోని టచ్ అయ్యి మళ్ళీ మీదికి వెళ్ళింది. సో ఇది వన్స్ ఇది క్రాస్ అయిన తర్వాత మనం అనుకున్న లెవెల్ 22,129. సో ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఒక రిజెక్షన్ తీసుకొని ఇక్కడే ఆగిపోయింది. సో రేపేం జరగవచ్చు, నార్మల్గా రేపటి రోజున పాజిటివ్ సైడే ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సిన లెవెల్ 22,022. ఒకవేళ కనుక ఇది బ్రేక్ అయితే కంపల్సరీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది 21,868, 866. ఒకవేళ కనుక పాజిటివ్ ఓపెన్ అయితే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఈ లెవెల్ని క్రాస్ అయితే 22,127ని క్రాస్ అయితే మనం చూసుకోవాల్సిన నెక్స్ట్ 2 లెవెల్స్ కంపల్సరీ ఇక్కడ ఒక సెల్లింగ్ ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 22,216 దగ్గర. అండ్ వన్స్ ఇది మనకి క్రాస్ అయిందంటే మొన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఇది ఛానల్ ఉంది. ఈ ఛానల్ కనుక బ్రేక్ అయితే మనకి అప్ సైడ్లో 22,326 ఈజ్ ద హయ్యర్. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సిన లెవెల్స్, ఫస్ట్ లెవెల్ వచ్చి ఈ లెవెల్ 22,132, అండ్ సెకండ్ లెవెల్ 22,213, అండ్ థర్డ్ లెవెల్ 22,328. ఒకవేళ కిందికి వస్తే 22,027. వన్స్ ఇది క్రాస్ అయిందంటే దెన్ 21,864 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి సో ఇది కూడా సేమ్ మనం అనుకున్న లెవెల్స్లోనే ఇక్కడే ఆడింది. అండ్ మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు వచ్చింది 46,292, బట్ స్టిల్ మళ్ళీ అది ఈ లెవెల్ వరకు రాలేదు, బట్ స్టిల్ ఆ దగ్గరకు వచ్చేసి మళ్ళీ మీదికి వెళ్ళిపోయింది. సో ఈ ఛానల్ దగ్గర ఆగింది అండ్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది 46,533. సో రేపేం జరగవచ్చు, నార్మల్లీ బ్యాంక్ నిఫ్టీలో పాజిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పాజిటివిటీ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఒకవేళ ఓపెన్ అవ్వడం నెగిటివ్ ఓపెన్ అయినా కూడా 46,525 దీని బ్రేక్ అవుతుంది. ఒకవేళ బ్రేక్ అయినా కూడా ఈ లెవెల్లో మనం సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది 46,292. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ క్రాస్ అయితే దెన్ 45,906 అప్ సైడ్లో వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ ఛానల్ని బ్రేక్ చేసిందంటే ఫస్ట్ మెయిన్గా మనకు లెవెల్స్ 47,052 అండ్ 47,218, అండ్ దెన్ హైయెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 47,454. థ్యాంక్ యూ.